సమయం ఇవ్వాల్సిందే డీజీపీ గారిని విన్నవించుకుంటాను. ఇక్కడ ఈ రాష్ట్రంలో అందరికీ గొడవలు చేసినటువంటి చరిత్ర ఉంది కదా, అందరికీ గొడవలు చేసిన చరిత్ర ఉంది కదా. డిఎస్పీకి ఎక్కడైనా ఉందా? ఎందుకంటే డిఎస్పీ కార్యకర్తలే పోలీసులు కాబట్టి. అసలు మా ఉద్యమానికి పోలీసులు అవసరమే లేదు. డిఎస్పీ ఉద్యమానికి పోలీసుల అవసరం కూడా లేదు. అసలు అంత గొప్ప శాంతియుత పద్ధతులలో పోతున్నాం మనం. ఇది గొప్ప ఉద్యమం. ఈ దేశంలో దళితుల్ని అనేక మార్గాల్లో ఇరికిస్తున్నారు గొడవల్లో. మనం మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. గొడవల్లోకి పోవడానికే వీల్లేదు. 100 సంవత్సరాలు 100 ఏళ్ళు మనం బతకాలి. జాంబవంతుడు తేనె నువ్వులనే పదార్థంతో 200 సంవత్సరాలు 12 అడుగుల ఎత్తుతోటి బ్రతికారు. అలాంటి ఆహారాన్ని తినాలి మనం. ఒకటే కోరుకుంటున్నా, జంబూ ద్వీప జనజాగృతి స్త్రీ కార్యకర్తలు ఉన్నారు, ఉద్యోగ కార్యకర్తలు ఉన్నారు. మన జాతి ఇంటింటికి పోదాం. ఏ రకమైన పౌష్టికాహారం తినాలో చెప్దాం. ఇంటింటికి ఎలాంటి ఆహారం తినాలి, ఏ విధంగా ఆరోగ్యాన్ని మంచిగా రక్షించుకోవాలి, 100 ఏళ్ళు దళితులు ఎట్లా బతకాలి, హాస్పిటల్కి బాగా కాకుండా, కిడ్నీలు చెడిపోకుండా, ఊపిరితిత్తులు నాశనం కాకుండా, గుండె బద్దలైపోకుండా మానవుడి యొక్క ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకొని 100 ఏళ్ళు బతికే ఆరోగ్య సూత్రాలని ఇంటింటికి పోయి ఎందుకు చెప్పకూడదు? మనం ఈ పని చేయకూడదా? మనం చేయాలా వద్దా? ఈ ఆరోగ్య సూత్రాలు మనం పాటించకపోతే బొక్కల డాక్టర్ రెడ్డి గారే, గుండె డాక్టర్ రెడ్డి గారే, ఊపిరితిత్తుల డాక్టర్ రెడ్డి గారే మన మీద 100 కోట్లు సంపాదించి మన రాజకీయాల్లోకి వస్తారు. ఇప్పుడు చెప్పండి. అందుకనే అసలు మీ పోరాటం ఎవరు మీస్తారు అన్నాడు ఒక ఆయన మొన్న. అసలు మీ పోరాటం ఎవరు మీస్తారు, ఎవరు పేరు చెప్పరేంది అన్నాడు. మా పోరాటం ఫలానా శత్రువు అని ఏరు చూపాం. మా పోరాటం మా శరీరంలో దాక్కొని ఉన్న బానిస మీదనే మా యుద్ధం. లోపట ఉన్న బానిసను చంపేస్తాం. మా శరీరంలో ఉన్న బానిసను చంపేస్తాం. మా శరీరంలో ఒక బానిస నక్కొని దొంగలాగా దాక్కున్నాడు లోపల బానిస. ఆ బానిస అనే చిప్పుని వాళ్ళే పెట్టారు. నాకు తెలుసు ఆ విషయం. ఆ లోపల ఉన్న బానిసని నువ్వు చంపాయి మరుక్షణమే నీలో నుంచి మహారాజు బయటకు వస్తాడు. అయిపోయా. దీనికెందుకు ఆయన మీద యుద్ధం? అందుకని మా వాళ్ళు, మా అన్నలు, మా వాళ్ళంతా AK-47 పట్టుకొని తిరిగితే నేను రాజ్యాంగం పట్టుకొని లక్షల మందిని సమీకరిస్తాను. నేను సునాశనంగా జ్ఞానం చెప్పుకుంటూ పోయా, జ్ఞానం చెప్పుకుంటూ పో. 50 లక్షల మందిని తయారు చేయి, జ్ఞానం చెప్పుకుంటూ పో, రాజ్యం వచ్చింది అంటే నేను మంచిగా ఉత్తనిస్తారా సార్ అన్నాడు ఒక ఆయన. ఏం చేస్తారు చెప్పండి? నన్ను పట్టుకొని ఏదైనా ఒకటి చేస్తారు, ఒక అబాస్ పాలు చేస్తారు, ఒక క్యారెక్టర్ మీద దెబ్బ కొడతారు, ఇంతమందిని సమీకరిస్తుండే దీన్ని డబ్బులు అడిగాని అంటారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. కానీ విశారదన్ అనే ఒక వ్యక్తిని టచ్ చేస్తే 50 లక్షల మంది విశారదన్లు పుడతారు. రాసి పెట్టుకోండి. ఇది ఆగదు. ఇక ఈ ఉద్యమం ఆగదు. ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక సత్యాన్ని పట్టుకొని పోతున్న ఉద్యమం. కాబట్టి ఇది పట్టుకొని ముట్టుకొని దీన్ని టచ్ చేస్తే మీరు డిఫెన్స్లో పడాల్సిందే. అందుకని ఈ సత్యాన్ని బయటికి తీసుకుపోదాం. నా మీద ఉన్నటువంటి ట్రస్ట్, ఒక రీసెర్చ్ ఏం జరుగుతుందంటే డిఎస్పీ ఉద్యమానికి ఏంటి జ్ఞానం అంతటా ఉంది. జ్ఞానంతో వస్తున్నారా అంటే జ్ఞానం కాదు, ఇక్కడ పనిచేసే ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో వస్తున్నారన్నారు. ఇప్పుడు ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టాలనుకుంటే కుదరదు. అయిపోయింది కార్యక్రమం, ఆల్రెడీ అయిపోయింది. మీరు ఏ పనిలో ఉన్నారో కానీ మా పని చేసుకొని మేము ఈడి దాకా వచ్చినాం, ఆ 5,000-6,000 కిలోమీటర్లు. అందుకని మేము జ్ఞానం ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటాం. మేము శాంతియుత మార్గంలోనే పోతాము. లా అండ్ ఆర్డర్ని రక్షిస్తాము. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, ప్రభుత్వ ఆస్తుల్ని అన్నింటినీ కాపాడే పోలీసింగ్ మా మైండ్ సెట్. అలాంటి కమ్యూనిటీ పోలీసింగ్ అనే ఒక కల్చర్ని, పోలీసింగ్ అనే ఒక సివిక్ నేచర్ని, ఒక పౌర సంస్కృతిని తెలంగాణ సమాజానికి మాదిగలే నేర్పిద్దాం. ఎందుకంటే పాపం పోలీసులు నలుగురు ర్యాలీ అంటే గజ 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 గజలాడిపోతుంటారు తెలంగాణ.
ఏం గొడవలు అయితాయో, ఎటు ఉరుకుతారో, ఏ రాళ్ళు పట్టుకుంటారో, ఎవడి మీదకి పోతారో, అది ఎవడి కైసుల పాలు అవుతాయో, ఏ పోలీసు ఆయన సస్పెండ్ అవుతాడో, ఇదే భయం తెలంగాణ ర్యాలీలన్నా పోరాడు. నేను మీకు మాటిస్తున్నా, 10 లక్షల మంది డిఎస్పీ కార్యకర్తలు ఒక దగ్గరకు వచ్చిన ఒక్క పోలీస్ తోటి మాకు అవసరం లేదు. ఎందుకు అంటే మళ్ళా చెప్తున్నా, ఈ ప్రభుత్వము, ప్రభుత్వ ఆస్తులు, ఈ రాజ్యము, ఈ రాజ్యాంగము, ఈ దేశ ఆస్తులు, సంపద, మా ఓట్లు, మా ట్యాక్సీల డబ్బులు అన్నీ కూడా మావే. ఈ దేశాన్ని దీన్ని రక్షించుకుంటాం మేము. ఈ బస్సులను తగలబెడితే మళ్ళీ మేము రాజ్యంకి వచ్చినాక మళ్ళీ బస్సులు కొనాలిగా, మళ్ళీ డబ్బులు కావాలి కదా. అదెందుకు ఖర్చు, మళ్ళీ ఖర్చే కాదు. మేము అన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. ఇల్లుని ఇవాళ కాదు రేపు పోతాం ఆ ఇంట్లోకి. ఒకటే మాట చెప్తున్నా, ఇవాళ కాకపోతే రేపు పోతాం ఆ ఇంట్లోకి. పొయ్యే ఇంట్లోనే నిప్పు పెట్టుకుంటాడు ఎవడన్నా కొంపకి. ఆ కొంపలను శాశ్వతమా? ఈ సవతల పడే ఉంటుంది భారత రాజ్యాంగం. నీకు నచ్చకపోతే వాడికి ఈ సవతల పడే అంటుంది రాజ్యాంగం. అలాంటి మంచి ఇంటిని నిప్పు పెట్టుకోవడం ఏంది? ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ జనాన్ని కేసుల పాలు చేసి, గొడవల పాలు చేసి, వాళ్ళని జైలు పాలు చేసి, వాడు 30 ఏళ్ళు ప్రతి కార్యకర్త కేసుల పాలై కుటుంబాలకి దూరం అయిపోయి, నాశనం అయిపోయి, వాళ్ళ రక్తం మీద రాజ్యానికి వచ్చి, రాజ్యంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతల గురించి మాట్లాడతారు వీళ్ళు. ఈ దొంగ బ్రతికిది. ప్రతిపక్షంలో ఒక మాట, రాజ్యానికి వచ్చినాక ఒక మాట. ఈ మాట తెలవదా? ఈ పోలీసులకు తెలవదా ఈ మాట? వీడు ప్రతిపక్షంలో వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నాడు, రాజ్యంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తాడా? అర్థం కావట్లేదా? పోలీసులకు అర్థం కావట్లేదా? రాజ్యంలోకి వచ్చినా, ప్రతిపక్షంలోకి వచ్చినా మానవుణ్ణి రక్షించడం కావాలి. గుండెకి మనిషిని రక్షించాలి. అది పౌర వృత్తి, పౌర సంస్కృతి, అది సివిక్ నేచర్, అది దట్ ఈస్ పోలీసింగ్. అలాంటిది వదిలిపెట్టి ఎందుకయ్యా మనకి కేసులు? ఎందుకయ్యా అమరవీరుల బతుకులు? అమరవీరుల ఈ మాట చెప్పిండు అంబేద్కర్. అమరవీరుడు అమరవీరుడు అని 4 పాటలు రాయండి, సచ్చినోడి మీద పాటలు రాయండి, కీర్తించండి. ఇంకోటి చచ్చిపోతాడు. యూనివర్సిటీలో ఒకటి చచ్చిపోతే ఆయన మీద ఎంత గొప్ప త్యాగం చేసిండు, ఈయన ఎన్ని గొప్ప త్యాగాలు చేసిండని చచ్చిపోయినోడు శవం మీద పూలు చల్లి పాటలు కట్టి అమరవీరుడని కీర్తి కాంక్షిస్తుంటే, ఆ ర్యాలీలో పోయే ఒక మాదిగ పిల్లగాడు, అన్న నేను కూడా చచ్చిపోతే నన్ను కూడా ఇట్లనే కీర్తిస్తారా అని వాడు కూడా చచ్చిపోయాడు. అమరవీరుడు ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో అమరవీరుడు ఆత్మహత్య చేసుకుంటాడా అని? ఆత్మహత్య చేసుకున్నవాడిని అమరవీరుడు అంటారా? ఎక్కడన్నా ఉందా? అమరవీరుడిని, ఆత్మహత్య చేసుకున్నోడిని అమరవీరుడు అంటారా? కీర్తి కాంక్షిస్తారా? ఆత్మహత్య చేసుకున్నోడు పిరికివాడు, వాడంత దుష్టుడు లేడు, అన్యాయం చేసిండు లోకానికి నువ్వు ప్రచారం చేస్తే ఇంకోటి అమరవీరుడు కాకుండా ఉండేటోడు. రెచ్చగొట్టడం. అందుకనే నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే, ఇక్కడ ఒక హింస ఎప్పుడు తన గుండెల్లో ఒక ప్రైవేట్ అంశం ఉంటుంది. ఒక నాయకుడికి, తప్పుదో పట్టించే నాయకుడికి టెర్రరైజ్ చేయాలి, సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసి టెర్రరైజ్ చేయాలి. ఆ టెర్రరైజ్ చేయడానికి తన వెనుకున్న మంది బార్బలంతో ఒక గొడవ మీదకి అటాక్ చేపిస్తాడు. ఎదుట ఉన్న ప్రత్యర్థి వర్గంతో, ఎదుట ఉన్న ఆస్తి మీద, ఎదుటి ఉన్న వర్గం మీదకి ఒక భౌతికమైనటువంటి ఒక చర్యకు పూను